అర్జునుడు ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, తాను శరీరం కాదు, తను ఒక అబ్జర్వర్. కానీ ఒక డౌట్ మిగిలింది, అయితే ఎందుకు నా బిహేవియర్ మారుతుంది? ఒకరోజు కామ్గా, ఒకరోజు రెస్ట్లెస్గా. ఈ ప్రశ్నకి కృష్ణుడు ఇప్పుడు ఒక డీప్ ఆన్సర్ ఇస్తాడు. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ నటేష్, వెల్కమ్ బ్యాక్ టు వర్స్ టు లైఫ్. ఈ ప్రపంచం మొత్తం 3 గుణాల మీద నడుస్తుందని కృష్ణుడు చెప్పాడు. అవే సత్వం, రజసం, తమసం. ఇవి బయట ఎక్కడ ఉన్న శక్తులు కావు, ఇవన్నీ మనలోనే ఉన్నాయి. ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం, ప్రతి స్పందన మీద స్థిమితంగా ప్రభావం చూపిస్తున్నాయి. సత్వం అంటే క్లారిటీ, నాలెడ్జ్, పీస్. ఈ స్థితిలో మనం కామ్గా ఉంటాం, మనకు క్లారిటీ ఉంటుంది, మనం విషయాలను బ్యాలెన్స్డ్గా చూస్తాం, అన్నెసరీ రియాక్షన్స్ అనేవి తగ్గుతాయి, మనం కాన్షియస్గా డెసిషన్ తీసుకుంటాం. ఇది ఒక హయ్యర్ స్టేట్ లాంటిది. కానీ రజసం అంటే మూమెంట్, యాక్టివిటీ, అంబిషన్. ఇది మనల్ని యాక్షన్లోకి నెడుతుంది. మనం గోల్ సెట్ చేసుకోవడానికి, అచీవ్ చేయడానికి ఇది అవసరం. కానీ అదే సమయంలో ఇది రెస్ట్లెస్ని కూడా తీసుకొస్తుంది. మనం ఎప్పుడు ఏదో కావాలి, ఏదో రీచ్ అవ్వాలి, ఏదో ప్రూవ్ చేయాలనే పరుగులో ఉంటాం. ఈ పరుగులో మనం ప్రశాంతతని కోల్పోతాం. ఇక తమసం అంటే డల్నెస్, కన్ఫ్యూజన్, లేజినెస్. ఈ స్థితిలో మనం క్లారిటీ కోల్పోతాం, ఎనర్జీ తగ్గుతుంది, డెసిషన్స్ని పోస్ట్ పోన్ చేస్తాం, లైఫ్ని అవాయిడ్ చేయాలి అనిపిస్తుంది. ఇది స్టాగ్నేషన్కి కారణమవుతుంది. ఈ 3 గుణాలు మనలో మిక్స్ అయి ఉంటాయి, కానీ ఒకటి మాత్రమే కాదు. మన రోజంతా కూడా ఇవి మారుతూ ఉంటాయి. మనం ఉదయం ఎనర్జెటిక్గా ఉండొచ్చు, అది రజసం. మధ్యలో కామ్గా ఉండొచ్చు, అది సత్వం. రాత్రి టైర్డ్గా ఉండొచ్చు, అది తమసం. కృష్ణుడు చెప్పేది చాలా పవర్ఫుల్. ఈ గుణాలు నీ బిహేవియర్ని కంట్రోల్ చేస్తున్నాయి, కానీ నువ్వు ఈ గుణాలని కాదు. మనం ఎక్కువగా మన స్టేట్స్తో ఐడెంటిఫై అవుతాం. నేను లేజీ, నేను ఎనర్జీ, నేను పీస్ఫుల్ అని అనుకుంటాం. కానీ ఇవి పర్మనెంట్ కాదు, ఇవి టెంపరీ స్టేట్స్ మాత్రమే. ఇవి వస్తాయి, పోతాయి, కానీ వాటిని గమనిస్తున్న ఒక స్థిరమైన అవేర్నెస్ ఉంది. అదే మన అసలు స్వరూపం. ఈ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఒక పెద్ద షిఫ్ట్ జరుగుతుంది. మన మూడికి బానిస అవ్వడం తగ్గుతుంది. ఉదాహరణకి మనకి కోపం వచ్చినప్పుడు నేను కోపంగా ఉన్నాను అని అనుకుంటాం, కానీ అవేర్నెస్ వచ్చినప్పుడు ఇప్పుడు రజసం ప్రభావం ఉంది అని చూస్తాం. ఈ స్మాల్ షిఫ్ట్ మన రియాక్షన్ ని మార్చిస్తుంది. మనం వెంటనే రియాక్ట్ కాకుండా ఒక పాజ్ తీసుకుంటాం, అదే ఇన్నర్ కంట్రోల్. కృష్ణుడు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాడు. సత్వం మంచిదే, కానీ అది కూడా చివరి కాదు. ఎందుకంటే అది కూడా ఒక గుణం మాత్రమే. అది నాలెడ్జ్ మీద అటాచ్మెంట్ ని క్రియేట్ చేస్తుంది, అది పీస్ మీద అటాచ్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి అల్టిమేట్ గోల్ ఈ మూడింటికి అతీతంగా ఉండడం. అంటే మనం కామ్గా ఉన్నప్పుడు కూడా అటాచ్ అవ్వకూడదు, రెస్ట్లెస్గా ఉన్నప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు, లేజీగా ఉన్నప్పుడు కూడా ఐడెంటిఫై అవ్వకూడదు. మనం ఒక అబ్జర్వర్లా ఉండాలి. ఇది చాలా హై లెవెల్ అండర్స్టాండింగ్, కానీ ప్రాక్టీస్తో పాసిబుల్. మనం ఏ గుణంలో ఉన్నామో గుర్తించడం మన మొదటి స్టెప్. దేని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మనం ఎప్పుడు ప్రొడక్టివ్గా ఉంటామో, ఎప్పుడు డిస్ట్రాక్టెడ్గా ఉంటామో, ఎప్పుడు డల్గా ఉంటామో. ఈ అబ్జర్వేషన్ వల్ల మనం కాన్షియస్ అవుతాం, మనం ఆటోమేటికల్లీ బ్యాలెన్స్ వైపు మూవ్ అవుతాం. కృష్ణుడు చెప్పాడు, ఎవరైతే గుణాల ప్రభావాన్ని అర్థం చేసుకుని వాటిని అబ్జర్వ్ చేస్తూ వాటితో ఐడెంటిఫై కాకుండా ఉంటారో వారు గ్రాడ్యువల్లీ ఫ్రీడమ్ వైపుకు వెళ్తారు. ఎందుకంటే వారు బయట పరిస్థితుల మీద డిపెండ్ కాకుండా తమలోనే స్టెబిలిటీని బిల్డ్ చేసుకుంటారు. ఇది లైఫ్ని అవాయిడ్ చేయడం కాదు, లైఫ్ని మాస్టర్ చేయడం. మనం సిచ్యువేషన్ని చేంజ్ చేయలేకపోయినా మన రెస్పాన్స్ని చేంజ్ చేయగలుగుతాం. ఇదే నిజమైన పవర్. మనం ఎక్స్టర్నల్ సక్సెస్ కోసం పరిగెత్తడం కన్నా ఇంటర్నల్ క్లారిటీని బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని ఈ అధ్యాయం చెప్తుంది. మనలో ఏ గుణం డామినేట్ అవుతుందో తెలుసుకుంటే మనం మన బిహేవియర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి తమసం ఎక్కువగా ఉన్నప్పుడు డిసిప్లిన్ బిల్డ్ చేసుకోవాలి, రజసం ఎక్కువగా ఉన్నప్పుడు కామ్నెస్ని తీసుకురావాలి, సత్వం ఎక్కువగా ఉన్నప్పుడు అవేర్నెస్ని డీపెన్ చేసుకోవాలి. ఇలా మనం స్లోలీ ఎవాల్వ్ అవుతాం. చివరిగా ఈ అధ్యాయం మనకు చెప్తుంది, నువ్వు నేచర్వి కాదు, నువ్వు ఈ నేచర్ని గమనించేవాడివి. ఈ డిఫరెన్స్ అర్థమైతే మనం సఫరింగ్ నుంచి బయటికి రావడం మొదలవుతుంది. మనం ఇంకా ప్రతి ఎమోషన్తో ఫ్లో కాకుండా వాటిని అబ్జర్వ్ చేస్తాం. అదే ఫ్రీడమ్ యొక్క మొదటి అడుగు. ఇక్కడతో ఇంకా ఈ లోతు ఆగదు. కృష్ణుడు ఇప్పుడు ఇంకో పవర్ఫుల్ కాన్సెప్ట్లోకి తీసుకువెళ్తాడు. ఈ ప్రపంచం ఒక వృక్షం లాంటిది, కానీ దాని రూట్ ఎక్కడ ఉంది, దానిని ఎలా దాటాలి? అదే నెక్స్ట్ చాప్టర్, పురుషోత్తమ యోగం. గుణాలు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, కానీ నువ్వు గుణాలని కాదు, నువ్వు వాటిని గమనించేవాడివి. ఇది మన వర్స్ట్ లైఫ్. ఒక్కడుగు జ్ఞానం వైపు, ఒక్కడుగు కృష్ణుడి వైపు. స్టే కనెక్టెడ్, లెట్స్ గ్రో టుగెదర్. జై హింద్.